ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బెలూచిస్తాన్ అట్టుడికి పోతా ఉంది. ఎవరైనా ఊహించారా? అసలు ఈసారి జరిగినటువంటి అల్లర్లు, ఈ అల్లర్లు అనే దానికన్నా అంతర్యుద్ధానికి ముందు దశ అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే అది ఏ సందర్భంగా జరుగుతుందంటే, నవాబ్ అక్బర్ బుక్తి తను 18వ వర్ధంతి సందర్భంగా. ఎవరి నవాబ్ అక్బర్ బుక్తి అంటే బెలూచిస్తాన్కి ఒకనాటి గవర్నర్, ఒకనాటి ముఖ్యమంత్రి. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి స్వాతంత్రోద్యమ పోరాటంలో 2005లో వెళ్ళాడు, దాంట్లోకి దుమికాడు. 2006లో పాకిస్తాన్ మిలిటరీ కాల్చిపారేసింది ఆయన. ఆయన వర్ధంతి సందర్భంగా ఈసారి పెద్ద ఎత్తున తిరుగుబాటు లాంటి అటాక్స్ జరిగినాయి. అంటే ఒకచోట, అదవరకు ఎప్పుడు ఒకచోట జరుగుతూ ఉండే, ఈసారి అలా కాదు, దాదాపు 6 చోట్లకు మించి అన్నీ చాలా పెద్ద పెద్ద సంఘటనలు, మామూలు సంఘటనలు కాదు. ఎందుకనంటే బేలాలో అయితే, లాస్బెల్లా జిల్లాలో బేలా అనే ప్రాంతంలో సెంట్రల్ ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడ, పాకిస్తాన్ది. దాని మీద డైరెక్ట్గా దాడి చేశారు. క్యాంపు మీద దాడి చేసి మొత్తం 40 మంది సైనికులను చంపామని వాళ్ళ పోస్టులో రాసుకున్నారు. పాకిస్తాన్ సైన్యం ఒప్పుకోవట్లా, మాకు 12 మంది చనిపోయారు, 15 మంది చనిపోయారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పోస్ట్లో ఈ బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ ఈ ఆపరేషన్ చేసింది మజీద్ బ్రిగేడ్. అసలు ఈ 18వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ దాడులన్నింటినీ కూడా దీని పేరు ఆపరేషన్ హెరాఫ్. ఈ పేరు మీద మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ ప్రాంతం మినహాయింపు లేదు. బేలా అనేది దక్షిణంలో ఉంటుంది, అంటే గ్వాదర్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది. పంజాబ్ సరిహద్దుల్లో ముక్సాయిల్ అనే జిల్లాలో అసలు బస్సులు దించేసి 10 బస్సులను తగలబెట్టారు, 10-15 హైవే బ్లాక్ చేసేసారు టోటల్గా. అది ఫతే స్క్వాడ్, ఇదేమో మజీద్ బ్రిగేడ్, అది ఫతే స్క్వాడ్. వాళ్ళు దించేసి సివిలియన్ డ్రెస్సుల్లో ఉన్న పంజాబీ మిలిటరీ పీపుల్ని చంపేశారు, చాలా మందిని, 30 మంది దాకా. అంటే వీళ్ళేమంటారు, పాకిస్తాన్ ప్రెస్, పాకిస్తాన్ సైన్యం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళందరూ పాకిస్తాన్ సివిలియన్స్ అని చెప్తుంది. కానీ బెలూచి లిబరేషన్ ఆర్మీ పోస్ట్లో ఏముంది, వాళ్ళు సివిలియన్ డ్రెస్లో వస్తున్నటువంటి పాకిస్తానీ మిలిటరీ పీపుల్ అని చెప్తుంది. దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లా రెచ్చగొట్టొస్తుందంటే, పంజాబీలను రెచ్చగొట్టడానికి పంజాబీ సివిలియన్స్ని బెలూచిస్తాన్ వాళ్ళు చంపేశారనేటువంటిది ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో కాబట్టి ఇది 2 వైపులా నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఇది ఇవాళది కాదండి పోరాటం. అసలు నేను ఎన్నో వీడియోలు చేశాను అదివరకు. ఇది వీళ్ళ చరిత్ర చదివితే అడుగడుగున అన్యాయం జరిగిందండి వీళ్ళకి, అడుగడుగున. మహమ్మద్ అలీ జిన్నా ఒకనాడు వీళ్ళకి అడ్వకేటు, మీకు తెలుసో లేదో. మహమ్మద్ అలీ జిన్నా అని పెట్టుకున్నారు వీళ్ళు. ఏంటి, బ్రిటిష్ దగ్గర మాకు నేపాల్ లాగా మాది అటువంటి ప్రావిన్సు, మా మిగతా వాటితో కలపొద్దు అని చెప్పిన దానికి జిన్నా ఆర్గ్యూ చేశాడు బ్రిటిష్ వాళ్ళ ముందు. అదే జిన్నా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖాన్ ఆఫ్ కలత్ సంస్థానం కోటని ధ్వంసం చేశాడు, కలుపుకున్నాడు బలవంతంగా. సో చాలా దయనీయమైనటువంటి స్థితి వీళ్ళది. సుదీర్ఘ పోరాటం అండి, ఇవాళది కాదు, ఇది దశాబ్దాల తరబడి జరుగుతుంది. ఇది 5వ పోరాటం జరుగుతున్నది. 2000 సంవత్సరం తర్వాత మొదలుపెట్టింది, సుదీర్ఘంగా, ఇంతకాలం అదరకు ఎప్పుడు లేవు. చాలా పెద్ద పోరాటం నడుస్తూ ఉంది. ఎంతోమంది ఆహుతయ్యారు దీంట్లో, వందలాది మంది చనిపోయారు, వేలాది మంది బెలూచీలు కనపడకుండా పోయారు. పాకిస్తాన్ సైన్యం వాళ్ళందరిని తీసుకెళ్లి చివరికి శవాలు కూడా అప్పచెప్పలేదు. దయనీయమైన పరిస్థితి బెలూచిస్తాన్ది. ఎందుకంటే పాకిస్తాన్ మన దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ని గురించి మాట్లాడిద్దే, అసలు పాకిస్తాన్లో ఉన్న తోటి ముస్లిం సోదరులు జరుపుతున్న స్వాతంత్ర పోరాటాన్ని గురించి ఎందుకు మాట్లాడరు? ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం తగాదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాను తోటి ముస్లింల మీద జరుపుతున్నటువంటి దారుణాతి
దారుణమైన హింసాకాండన గురించి ప్రపంచం ఎందుకు ఎలుగెత్తి చాటదు? అదే బెలూచిస్తాన్ ఇవాళ రియల్గా వాళ్ళ పోరాటం మాత్రం ఎన్ని దశాబ్దాల నుంచి అండి, ఎంతమంది చనిపోయారు. చివరికి చెప్పాను కదా, గవర్నర్ ముఖ్యమంత్రి చేసిన ఆయన కూడా స్వాతంత్ర పోరాటంలో కాల్పులో చనిపోయాడు. ఇప్పుడు ఇవాళ ఈ జరిగింది నిన్న ఆదివారం సోమవారం జరిగినటువంటి పోరాటంలో అసలు 100కి పైగా చనిపోయారండి వాళ్ళ పోస్టుల ప్రకారం. పాకిస్తాన్ ప్రెస్ అట్లా చెప్పట్లేదు, వాళ్ళ పోస్టులు చూసే వాళ్ళకి తెలుస్తుంది. అది 100కి పైగా చనిపోయారు. 40 మంది బేలా క్యాంప్ ఆర్మీ క్యాంపులో అసలు కొన్ని గంటల ఆర్మీ క్యాంపుని తమ స్వాధీనంలో తెచ్చుకున్నారని చెప్తున్నారు. తర్వాత క్వెట్టా వాళ్ళ రాజధాని, క్వెట్టాకి పక్కనే బ్యాలెండ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ రైల్వే బ్రిడ్జ్ పేల్చేశారు. ఇంకా రైలు వెళ్ళటానికి లేదు, క్వెట్టాకి బంద్ అయిపోయింది. సో ఇలా చెప్పుకుంటే ఎంతమంది అంటే 800 మందికి పైగా బెలూచి గెరిల్లా ఆర్మీ, వాళ్ళ బెలూచి లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా ఇది నడుపుతున్నటువంటిది. 800 మందికి పైగా 6 చోట్ల ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టుగా ఈ ఆపరేషన్ హెరాప్ నిర్వహించారు. ఆల్మోస్ట్ ప్యారలల్గా పాకిస్తాన్ సైన్యానికి ప్యారలల్గా. వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే స్కాటర్డ్ పాపులేషన్, చాలా విశాలం. పాకిస్తాన్లో కల్లా అతి పెద్దదైనటువంటి ప్రావిన్స్ అది, జనాభా మాత్రం చాలా తక్కువ, 3.4% పాకిస్తాన్ జనాభాలో, బట్ విస్తీర్ణం మాత్రం అన్నిటికన్నా చాలా పెద్దది. సో కాబట్టి ఇవాళ దీంట్లో బేలా క్యాంప్ మీద దాడిలో ఇద్దరు వాళ్ళు షహీద్ అని చెప్పి పెట్టుకునే రిజ్వాన్, ఒక యువకుడు ఒక యువతి మహల్, వాళ్ళిద్దరూ కలిసి దీన్ని నడిపారు. 22 మంది సైనికుల్ని బందీలుగా కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ ప్రెస్లో రావు. ఇప్పటికీ అదే కలాత్లో అయితే, ఖాన్ ఆఫ్ కలాత్ అని చెప్పాను కదా, కలాత్ జిల్లాలో 5 పోలీసులు 5 మిలిటెంట్స్ చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. బెలూచిస్తాన్ పోరాటం ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. అదివరకు ఐసోలేటెడ్ సంఘటనలుగా జరిగేటువంటిది ఇవాళ సైన్యాన్ని ఎదిరించి నిలబడే శక్తియుక్తులు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వచ్చాయని చెప్పొచ్చు ఇవాళ. అయితే ఇటువంటి ఇంత విస్తృతంగా అదివరకు ఎప్పుడు జరగలేదు, ఇంత పెద్ద స్కేల్లో కూడా అదివరకు ఎప్పుడు జరగలేదు. మరి పాకిస్తాన్ ఊరుకుంటుందా? పాకిస్తాను షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేశాడు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని. జరగబోయేదేంటి? వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటే వాళ్ళు అంతకన్నా ఎక్కువ ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు. వాళ్ళు ఆల్రెడీ ప్రకటన చేశారు, 2వ పేజీ ఇంతకన్నా ఇంటెన్సివ్గా ఉంటుంది, ఇంతకన్నా వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. సో కాబట్టి అంటే అర్థం ఏంటి? ఇది అంతర్యుద్ధ దిశగా వెళ్తా ఉంది బెలూచిస్తాన్. ఒక్క బెలూచిస్తానే కాదండి, ఇవాళ మీరు ఎందుకంటే బెలూచిస్తాన్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్కాటర్డ్ పాపులేషన్ అయినా పాకిస్తాన్కి ఆయువు పట్టది. మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అని అక్కడి నుంచే వస్తున్నాయి పాకిస్తాన్కి, ఆదాయం అక్కడి నుంచి వస్తుంది, కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టాల. అన్ని ప్రావిన్సెస్లోకి అతి పేదరికం ఉన్నటువంటి ప్రావిన్స్ ఏదైనా బెలూచిస్తాన్. ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి బెలూచిస్తాన్ అంతర్యుద్ధంలో కూరుకుపోతే ఇప్పటికే కొనారిల్లుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం. చైనా సిపిఈసి దీని కింద $60 బిలియన్ పెట్టుబడి పెడుతుంది. దానికి ఏం చేయాలో గమ్యం తెలియట్లా. అందుకనేంటి మేము ఇంకా ప్రొవైడ్ చేస్తాం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం కావాలో అదంతా మీరు తీసుకోండి, అణిచేసేయండి అని చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ, గ్వాదర్ పోర్టు. సో కాబట్టి ఇవాళ మరి వాళ్ళ పోరాటం మాత్రం ఆగట్లేదు, అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. చూడండి అసలు ఇప్పుడు ఇవాళ ఒక విధంగా వీళ్ళు ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని పెంచి పోషించారు. ఏమైంది ఇవాళ? ఇవాళ వాళ్ళకి పెరట్లో పాములైపు కూర్చున్నారు. పెరట్లో పాములు పెంచుకున్నారండి, కరెక్ట్గా చెప్పాలంటే పెరట్లో పాములు పెంచుకున్నారు. ఇవాళ ఏంటి 2021లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఇవాళ జరుగుతున్నటువంటి వెనక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రాకపోయిన ఖైబర్ పఖ్తూన్వాలా అయితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ రూల్ ఉంది, పూర్తిగా రూల్ ఉంది. బెలూచిస్తాన్లో ఉందా లేదా అంటే
కరెక్ట్గా నేను చెప్పలేను వాళ్ళు ఇప్పటికిప్పుడు. కానీ ఆ ఖైబర్ పఖ్తూన్ఖవాలో ఎందుకంటే 2023 ఒకే ఒక్క సంవత్సరంలో 650 అటాకులు జరిగినాయండి. 650 అటాక్స్లో 23% బెలూచిస్తాన్లో, మెజారిటీ ఖైబర్ పఖ్తూన్ఖవాలో జరిగినాయి. ఖైబర్ పఖ్తూన్ఖవాలో ఉన్నాయి అన్నీ కూడా ఆఫ్ఘనిస్తానియే. సో కాబట్టి ఏమిటి ఇదంతా జరుగుతుంది? చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవాళ? ఐఎంఎఫ్ కూడా వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ట్రాంచ్ ఏదైతే విడుదల చేయాలో ఒప్పుకున్నారు కదా, విడుదల చేస్తామని చెప్పి ఇవాళ కారణం చెప్పలా ఏంటనేది. అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎవరికి దీని మీద అసలు కంట్రోల్ లేకుండా పోతుంది పాకిస్తాన్ అనేటువంటిది ఐఎంఎఫ్ కూడా అర్థమవుతుంది, అమెరికాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇరాన్కి మద్దతు ఇస్తుంది. ఇరాన్కి మద్దతు ఇస్తే అమెరికా ఊరుకుంటుందా? చైనాకి కాలనీగా పాకిస్తాన్ తయారవుతుందనే నిర్ధారణకి అమెరికా వచ్చిన తర్వాత పాకిస్తాన్ దెబ్బతీయకుండా అమెరికా ఉంటుందా? బంగ్లాదేశ్ కనీసం వాళ్ళకి సైనిక స్థావరం ఇవ్వనందుకు షేక్ హసీనాను కూల్చేసినటువంటి అమెరికా పాకిస్తాను చైనాకి వాళ్ళకి బద్ధశత్రువుగా వాళ్ళ చైనాను చూస్తున్నప్పుడు చైనా కాలనీగా పాకిస్తాన్ తయారు కావడానికి అమెరికా ఎందుకు ఊరుకుంటుంది? ఒక వర్షన్ ఏంటంటే ఈవెన్ బెలూచిస్తాన్ మూవ్మెంట్కి ఇవాళ అమెరికా కూడా వెనకుండి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి భావన కూడా ఉంది. అమెరికా ఉందో లేదో తెలియదు కానీ ఇజ్రాయెల్ సహాయ సహకారం ఉన్నాయనేది చాలామంది చెప్పుకుంటున్నారు. సో అన్ని రకాలుగా భారత్ అని వాళ్ళు ఏంటంటే భారత్ మీద బడి ఏడుస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో అన్ని దేశాలు పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఎదుగుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ మనుగడ ఎక్కడి నుంచి జరిగిద్దండి? ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగలేదు, రెండో వైపు ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి, 3 అసలు రాజకీయ స్థిరత్వం లేదు. ఎక్కడి నుంచి పాకిస్తాన్ నిలబడుతుంది? కేవలం ఏదో కాశ్మీర్లో కొంతమంది టెర్రరిస్టుల్ని మనకి బోర్డర్ దాటిచ్చి పంపించినంత మాత్రాన వాళ్ళ సంతోషం అనేది తాత్కాలిక సంతోషం తప్పితే శాశ్వత సంతోషం కాదు, శాశ్వత దుఃఖంగా పాకిస్తాన్కి మిగలబోతా ఉంది. పాకిస్తాన్ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. చూద్దాం, ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి, ఫాస్ట్గా జరుగుతాయి, తీవ్రంగా జరుగుతాయి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.